కాకుండా అదే విధంగా ఎక్కడైతే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో ఎక్కడైతే 60 మంది పిల్లలు ఉన్నారో ఆ స్కూల్స్ పైగా ఉన్న విద్యార్థులకు పాఠశాలను హై స్కూల్స్ గా మార్చడం ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అధ్యక్ష. ఎందుకంటే ముందు ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ చేయాలంటే అధ్యక్ష అది ఒక పెద్ద ప్రయాసం. అది ఎలాగంటే ఆ హై స్కూల్ చేయాలంటే అవి రిపోర్ట్స్ పుటప్ చేయాలా, స్ట్రెంత్ రాయాలా, ఎంఈఓ నుంచి పుటప్ కావాలా, మళ్ళీ డిఓ గారి దగ్గర రావాలా, డిఓ నుంచి మళ్ళీ ఆర్జేడీ నుంచి మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గర వెళ్ళాలా. ఇదంతా లేకుండా యాజ్ పర్ ద స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్ ఆటోమేటిక్ గా స్కూల్ అప్గ్రేడేషన్ అయ్యే చరిత్ర తీసుకుని వచ్చిన నాయకులు మన లోకేష్ అన్న గారు అధ్యక్ష. ఇదే కాకుండా అలాగే మన ప్రభుత్వంలో ఏర్పడిన మొట్టమొదటిగా ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఎలక్షన్ లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు, ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. అటువంటి తరుణంలో మొత్తం సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుడ్ గవర్నెన్స్ ఇస్ కొలాప్స్డ్ అధ్యక్ష. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఒక్క రివ్యూలు కూడా సరిగా పద్ధతిగా జరగలేని చరిత్ర గత 5 సంవత్సరాలు. అటువంటి సందర్భంలో ఈరోజు ఛాలెంజ్ గా తీసుకొని ఒక్కసారిగా 16,347 మందికి డిఎస్సిలో క్వాలిఫై చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి అదే మన లోకేష్ అన్న గారు వాళ్ళ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీసులో మీటింగ్ పెట్టి మా ఎమ్మెల్యేస్ అందరికీ ఎడ్యుకేట్ చేసి अनंत अंबानी को देख के लगता है कि काश मेरे पास भी अंडा वैसा होता, लेकिन इसके बाल देख के लगता है ऐसा रहने दो, कम से कम बाल ही. ఎంత క్లియర్ కట్ గా ఎంత మ్యాగ్నానిమస్ గా మాట్లాడారంటే అది ఆయన లీడర్షిప్ కి అదే ప్రతిబింబం తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం అవసరం ఉంది. అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మన ఉన్న ఇక్కడ కేబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తమ కాన్స్టిట్యున్సీలో ఒక పర్ఫెక్షన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు ఎస్ అధ్యక్ష ఈ సందర్భంలో ప్రభుత్వంలో జరుగుతున్న ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కి భాగంగా మైనారిటీ ఉర్దూ పాఠశాలకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇంకా కొద్దిగా దానిలో రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా 1997లో దేశ చరిత్ర ఉర్దూ పాఠశాలల కోసం ప్రత్యేక డిఎస్సి నిర్వహించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఇదే కాకుండా ప్రతి డిఎస్సిలో ఉర్దూ మీడియంలో సంబంధించిన దాదాపు 40% పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోతున్నాయి. అవి వస్తున్నా అదే యాజ్ ఇట్ ఈస్ క్యారీ ఓవర్ అవుతున్నాయి అధ్యక్ష. దీనిపైన ఒక దృష్టి పెట్టాల్సిన ప్రత్యేకంగా కోరుతున్నారు అధ్యక్ష. ఫలితంగా ఉర్దూ స్కూల్స్ లో తీవ్ర టీచర్స్ కొరత ఏర్పడుతున్నది. దీనికి దృష్టిలో ఉంచుకొని ఉర్దూ స్కూల్లోని బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేసి డీరిజర్వేషన్ చేసి ఉర్దూ పోస్టులకు టీచర్ల కొరతకు నివారించి ఉర్దూ స్కూల్ మీడియంస్లకు అన్నిటికీ స్ట్రెంథన్ చేయాలని కోరుతూ ఇదే కాకుండా ఈ రోజు ఏదైతే స్కూల్స్ లో ఒక ప్రత్యేక పిల్లలకు ఇది కల్పిస్తున్నారో ఇది ఒక వరం లాంటిది అధ్యక్ష. ఎందుకంటే స్కూల్స్ అప్గ్రేడ్ కావడం యథావిధిగా హై స్కూల్స్ ఎక్కడన్నా స్ట్రెంత్ ప్రకారం హై స్కూల్స్ కావడం ఇది రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్ అధ్యక్ష. నేను అదే కాకుండా ఐటీ సెక్టార్లో కూడా ఈరోజు మన పిల్లలకి అందరికీ ఉద్యోగాలు కల్పించడానికి మొన్ననే దావోస్కి వెళ్ళి పుట్టినరోజు ఉన్నా కూడా అక్కడే ఉండి మన రాష్ట్రం కోసం రాష్ట్ర ఇన్వెస్టర్ల కోసం నిరంతరం పాటుపడుతున్న మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అన్న లోకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.